ఈ న్యూమరికల్ గా మనం అబ్జర్వ్ చేస్తే బాడీ ఈజ్ ప్రొజెక్టెడ్ విత్ వెలాసిటీ యూ అంటున్నాడు, యాంగిల్ ఇచ్చాడు బీటా అని చెప్పేసి. సో మాక్సిమం కెనెటిక్ ఎనర్జీ దగ్గర 3/4 ఆఫ్ ఇనిషియల్ కెనెటిక్ ఎనర్జీ కే అంటున్నాడు మనకి. ఓకేనా. సో ఇనిషియల్ కెనెటిక్ ఎనర్జీ కే అనేది మనకి ½ mU², ఎందుకంటే సేమ్ మాస్ కదా మనకి ఇక్కడ. యూ అనేది ఇనిషియల్ వెలాసిటీ. అట్ మాక్సిమం హైట్ దగ్గర మనం ఫార్ములా ఎలా రాయొచ్చు, మనం ½ మనం కాంపోనెంట్ రెండు కాంపోనెంట్ గా మనం డివైడ్ చేయొచ్చు, యూ కాస్ బీటా యూ సైన్ బీటా అని డివైడ్ చేయొచ్చు. మనం యూ ప్లేస్ లో మనం యూ కాస్ బీటా హోల్² అని పెట్టొచ్చు. అంటే ఇప్పుడు ఏమంటున్నాడు, ఇక్కడ మాక్సిమం దగ్గర అంటే కే మాక్సిమం దగ్గర దీన్ని కే మాక్సిమం తీసుకున్నాను అండి. దీని కే మాక్సిమం ఏదో వచ్చిందో కే మాక్సిమం తీసుకున్నాను. కే మాక్సిమం ఈజ్ ఈక్వల్స్ టు 3/4 ఆఫ్ ఇనిషియల్ కెనెటిక్ ఎనర్జీ అన్నాడు. కే మాక్సిమం ఫార్ములా ఏం రాశాను ఇప్పుడు నేను, ½ యూ కాస్ బీటా స్క్వేర్, కాస్ స్క్వేర్ బీటా అనేది మనకి. సో అంటే ఈ స్క్వేర్ని లోపల తీసుకెళ్ళాను, యూ² కాస్ స్క్వేర్ బీటా మన 3/4 ఆఫ్ కే అంటే ఏం రాశాను నేను ఇక్కడ, ½ mU². హాఫ్ క్యాన్సిల్, క్యాన్సిల్, యూ² క్యాన్సిల్, మిగతా మిగిలింది ఏంటి మనకి కాస్ స్క్వేర్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు 3/4. స్క్వేర్ అనేది తీసుకెళ్ళండి √3/4, మళ్ళీ సపరేట్ చేయండి. ఇక్కడ √3 మిగులుతుంది, √4కి 2 మిగులుతుంది మనకి. అంటే సో బీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ అనేది తీసుకెళ్ళండి, మీకు √3/2. కాస్లో మనకి √3/2 ఎప్పుడు వస్తుందండి, 30 degrees లో వస్తుంది. ఇదండి మన ఆన్సర్.